Plus News Network presents. నమస్తే, నా పేరు అనిత. K+ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనసంద్రమైన రాజంపేట వేలాదిగా తరలివచ్చిన ప్రజలు ఒకటే నినాదం, జగనన్నే రావాలి, అమరన్నే కావాలి. కడప లోక్సభ టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి తన తొలి సెట్ నామినేషన్. బడుగు బలహీన వర్గాలను అధికారంలో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా తమ పార్టీ ఆవిర్భవించిందని రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశవులు తెలిపారు. కొన్ని వేల మందితో లోకేష్ నామినేషన్. మంగళగిరి అంటే లోకేష్, లోకేష్ అంటే మంగళగిరి. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మన్నూర్ అక్బర్. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, జనసంద్రమైన రాజంపేట వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు ఒకటే నినాదం, జగనన్ననే రావాలి, అమరన్నే కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2 సెట్లు రిటర్న్ అధికారికి నామినేషన్ దాఖలు చేసిన ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి. హాజరైన అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ సురేష్ బాబు, రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి, గంటా నరహరి, సోదరుడు ఆకెపాటి అనిల్ కుమార్ రెడ్డి గారు పర్యవేక్షణలో వారు మండలాలకు చెందిన పార్టీ మండల అధ్యక్షులు, జేసీఎస్ కన్వీనర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. కడప లోక్సభ టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి తన తొలి సెట్ నామినేషన్. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో కడప లోక్సభకు పోటీ చేస్తున్న తాను గురువారం తొలి సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి తెలిపారు. కడప లోక్సభ టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి తన తొలి సెట్ నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు టీడీపీ టికెట్ కేటాయించడంతో పాటు నేడు నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగింది. జిల్లాలోని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి సంబంధించి 7 అసెంబ్లీ అభ్యర్థులను కలుపుకొని ప్రణాళిక మేరకు ముందుకు సాగుతున్నామన్నారు. ఈ నెల 20వ తేదీతో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి 2వ సెట్ నామినేషన్ దాఖలు చేస్తామని ఆయన వివరించారు. వాని ప్యాంటు అందరికీ నమస్కారం. ఈరోజు కడప పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేయడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యువతను ప్రోత్సహించాలని చెప్పి ఇక్కడ కడప జిల్లాకు యువతగా నన్ను ప్రోత్సహించి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈరోజు తొలి నామినేషన్ మేము తెలుగుదేశం పార్టీ తరఫున వేయడం కూడా జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి పోవాలా, 7 మంది అభ్యర్థులను కలుపుకొని ఏ విధంగా కార్యాచరణ చేసుకోవాలా, ఇవన్నీ ముందుకు సాగుతామని కడప జిల్లా ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులను కలుపుకొని మేము ఖచ్చితంగా
విజయ కేతనం ఎగరేస్తామని చెప్పి కడప జిల్లాలో ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ సెట్ కూడా ఎల్లుండి అందరి అభ్యర్థుల్ని, కార్యకర్తల నాయకుల్ని పిలుచుకొని వాళ్ళతో పాటు 20వ తేదీ కూడా 2వ సెట్ నామినేషన్ వేస్తామని కూడా తెలియజేస్తున్నాం. బడుగు బలహీన వర్గాలను అధికారంలో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా తమ పార్టీ ఆవిర్భవించిందని రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశవులు తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు భీమారావు యశ్వంత్ అంబేద్కర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో దళిత వర్గాలను చైతన్యవంతులను చేస్తూ అధికార పార్టీ అరాచకాలను ప్రజలకు తెలియచేస్తూ తమ పర్యటన కొనసాగుతోందన్నారు. అందులో భాగంగా కడపకు రావడం జరిగిందన్నారు. అనంతబాబు ఎమ్మెల్సీగా గౌరవప్రదమైన పదవిలో ఉంటూ తన డ్రైవర్ను చంపి శవాన్ని తగలబెట్టుకోవాలని సూచించగా అటువంటి వ్యక్తికి గౌరవం ఇచ్చి ఆయన భార్యకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం దారుణమన్నారు. అలాగే దళితులను అవమానపరిచిన తోట త్రిమూర్తులకు అందలం ఎక్కించడం, 2019లో కోడికత్తి సంఘటన, ప్రస్తుతం గలకరాయి ఘటనతో దళితుల జీవితాలతో ఆడుకోవడం వారికే చెల్లిందన్నారు. నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. మా జాతీయ అధ్యక్షుల వారు, వ్యవస్థాపకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడైనటువంటి భీమారావు యశ్వంత్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ లక్ష్యమైనటువంటి బడుగు బలహీన వర్గాల్ని అధికారంలో భాగస్వాములు చేయడమే లక్ష్యంగా ఈ పార్టీ ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఎన్నో దుర్మార్గాలు, ఎన్నో దురఘాతాలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పత్రికా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో రాయలసీమ పర్యటనలో భాగంగా ఈరోజు కడపకు రావడం జరిగింది. మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. అనంతబాబు ఒక ఎమ్మెల్సీగా ఉండి తన డ్రైవర్ను చంపి శవాన్ని తీసుకెళ్లి ఇంటికి ఇచ్చి మీరు తగలబెట్టుకోండి అని చెప్పాడు. అటువంటి అనంతబాబుకి గజమాలతో స్వాగతం పలికి భారీ ఊరేగింపుతోటి నీ హక్కును చేర్చుకొని ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగస్వామిని చేసి వాళ్ళ భార్యకి రంపచోడవరం టికెట్ ఇచ్చి, అదేవిధంగా దళితులకు శిరోమండనం చేసినటువంటి తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ ఇచ్చి, ఇప్పుడు కోర్టు జైలు శిక్ష విధిస్తే మళ్ళా వాడికి బెయిల్ ఇప్పించి వాడిని బయటకు తీసుకొచ్చి మండపేటలో ఓడే పోటీ చేస్తాడు అని చెప్పి ఛాలెంజ్ విసరటం. 2019లో నువ్వు ముఖ్యమంత్రి అవడం కోసం దళితుడైన కోడికత్తి నాటకం ఆడించి వాడిని జైలుకు పంపించి నువ్వు ముఖ్యమంత్రివై 6.5 సంవత్సరం వాడిని జైల్లో పెట్టి, ఇప్పుడు మళ్ళీ సానుభూతి కోసం వడ్డెర బిడ్డల్ని రాళ్లతో కొట్టారని వాడుకొని ఒక రాయి కాట్బాల్ తీసుకొని కొడితే ఒకటి కంటికి తగిలి ఇంకొకటి కంటికి పక్కటి కంటికి ఎట్ట తగులుద్దండి మీరు ఒకసారి ఆలోచించండి. రాయి కొడితే అక్కడ తగిలితే కింద పడుద్ది. ఒకటి కంటికి తగిలి వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి తగిలి ఆయన కన్నులు అట్టబడి మళ్ళీ ఎగిరి పక్కకు వచ్చి జగన్మోహన్ రెప్ప మీద మళ్ళీ ఘాటు పెట్టిందంటే ఎంత ఆశ్చర్యం ఆలోచించండి. అంటే మంత్రం వేసినా కూడా అలా జరగదేమో బహుశా. ఇటువంటి చిల్లర వేషాలు, చిల్లర నాటకాలు ఆడి దళితుల జీవితాలతో ఆడుకుంటూ 52,000 కోట్ల రూపాయల దళిత ఎస్సీ సప్లై నిధులు, అదేవిధంగా ఎస్టీ సప్లై నిధులు, బీసీ సప్లై నిధులు, ముస్లిం మైనారిటీ నిధులు సైతం నీ ఇష్టానుసారంగా వాడుకొని ₹1 కూడా వాళ్ళకి విధించకపోగా, ఆర్థిక సహాయంగా ఒక లోను కానీ ఒక చిన్న తరహా పరిశ్రమలకు కానీ ప్రోత్సాహం ఇవ్వకపోగా 28 మంది దళిత బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా చంపినటువంటి వాళ్ళకి నువ్వు పెద్దపేట వేస్తూ, ఒక బిడ్డ వాళ్ళ అక్కన గొడవ చేస్తున్నందుకు ఎందుకురా గొడవ చేస్తున్న ప్రశ్నిస్తే పెట్రోల్ బస్సు తగలబెట్టిన వాళ్ళని నెత్తిన పెట్టుకుంటూ, పొన్నూరులో బర్ణబాస్ అనేటువంటి ఒక దళిత యువకుడిని ఎమ్మెల్యే ఎదురుగా కూర్చొని తగలబెట్టించి చంపేస్తే వాడిని నెత్తిన పెట్టుకొని ఈ విధంగా ఎస్సీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పేసి గుండెలు కొట్టుకుంటూ వాళ్ళ గుండ్లు కొడుతూ వాళ్ళ పథకాలు తీసేసి వాళ్ళ డబ్బులన్నీ వాడేసుకొని వాళ్ళ మానభంగం చేసి వాళ్ళని చంపేసి వాళ్ళ బిడ్డల శవాల్ని ఇంటికి ఇచ్చిన వాళ్ళని మళ్ళా తిరిగి ఎమ్మెల్యేలుగా నిలబెట్టాను, ఎమ్మెల్సీలుగా నిలబెట్టాను, నోరు మూసుకొని సచ్చినట్టు ఓట్లేండ్రా దళిత నా కొడకల్లారని చెప్పేసి నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే నువ్వు ఏం చేసినా చెల్లిద్దు అనుకుంటున్నావా? ఎస్సీలు నీ ఇష్టం చెప్పి ఆడుకుంటే చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నావా? కబడ్దార్, నిన్ను 2019లో ఎక్కించింది, నిన్ను అందరం ఎక్కించింది ఎస్సీలే. ఇప్పుడు పాతాళంగా తొక్కేసేది కూడా ఎస్సీలే. నీ భారతం పట్టడానికి ఎస్సీలు సిద్ధంగా ఉన్నారు. అందరూ నాతోటే ఉన్నారు, నేను సిద్ధం, నా ఎస్సీలంతా నా ఎస్టీలు, నా బీసీలు అంటున్నారు. ఒక్కసారి వైసీపీలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులారా, ఓటర్ దగ్గర నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరు ఆలోచించండి.
అంటే మన బిడ్డలను చంపారు అంటే మా ఇంటికి రాలేదు అని మీ అర్థం? మన బిడ్డలను మానభంగం చేశారు అంటే మా ఇంటికి రాలేదని అర్థం? అంటే అనంతబాబు చంపింది నా కొడుకును కాదులని చెప్పి అనుకుంటున్నారా? అదే తోట త్రిమూర్తులు శిరోమణం చేసింది నా బిడ్డలను కాదులే అనుకుంటున్నారా? ఎన్ని అఘాయిత్యాలు, ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని అఖండాలు! 4500 అట్రాసిటీలు జరిగినాయి అని చెప్పేసి చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు దళితులంతా చంద్రబాబు అంతం, దళితుల పంతం అని చెప్పేసి దించిందాక నిద్రపోలేదు. జగన్మోహన్ ఎక్కిస్తే ఈరోజు 6000 పోయి 60,000 అట్రాసిటీలు అయినాయి. 30 మందిని చంపడం జరిగింది. గుంటూరులో రమ్య అనేటువంటి మన బిడ్డ నడి రోడ్లో పొడి చంపినా కూడా దిక్కులేదు. డబ్బులు ఇచ్చి అనుకున్నారు, 10 లక్షలు డబ్బులు ఇచ్చి వేలం వేసేశారు ఆ బిడ్డ మా ప్రాణానికి. ఇటువంటి దుర్మార్గ పాలన మళ్ళీ కావాలా అంటే మీకు 10 రూపాయలు భిక్షం వేసినట్టు వేసి 1,00,000 రూపాయలు 1,00,000 కోట్లు వాళ్ళు దోచుకుంటా ఉన్నా కూడా ఆ 10 రూపాయల కోసం కక్కుర్తి పడదామా, లేక అధికారంలో భాగస్వాములు అవుదామా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అధికారంలో భాగస్వామ్యం అయినప్పుడు మాత్రమే ఈ దాడులు ఆగుతాయి మిత్రులారా. ఇది చెప్పడం కోసమే, దళితులను చైతన్యపరచడం కోసమే. ఒక్క దళితులు అంటే ఎస్సీలే అనుకుంటున్నారేమో. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రతి ఒక్కరూ దళితులే. ప్రతి కులంలో ఉన్న పేదవాడు దళితుడే. అందరినీ ఏకం చేసి రాజ్యాధికారం వైపు నడిపించడం కోసం ప్రభుత్వ రిపబ్లిక్ పార్టీని అడ్డుకట్టుకుంది. 7 పార్టీలు కలిపి యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడవడం జరిగింది. మీరు ఈ ఒక్కసారి ఎన్నికల్లో సామాన్యుల చట్టసభలకు పంపించడం లక్ష్యంగా వచ్చినటువంటి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ని బలపరచండి, అభ్యర్థులను గెలిపించండి. ఈ యొక్క దుర్మార్గపు సామ్రాజ్యాన్ని, నియంత ప్రభుత్వాన్ని, నిరంకుశత్వ పాలనని కోకటవేళ సహా పెకలించి వేద్దాం మిత్రులారా. దయచేసి అందరూ కదలరండి. ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీని బలపరుద్దాం, ఏపీ యునైటెడ్ ఫ్రంట్ని గెలిపిద్దాం, ఈ దుర్మార్గ పాలనకు అంతం పలుకుదామని చెప్పేసి మీకందరికీ సభముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. కొన్ని వేల మందితో లోకేష్ నామినేషన్. మంగళగిరి అంటే లోకేష్, లోకేష్ అంటే మంగళగిరి. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మన్నూర్ అక్బర్. లోకేష్ బాబు నామినేషన్ మంగళగిరి ప్రజల ఆనందోత్సవము ఊరేగింపు మధ్యలో కూటమి నాయకుల చేతుల మీదుగా నామినేషన్ వేయడం జరిగిందని టీడీపీ కడప జిల్లా అధికార ప్రతినిధి మన్నూర్ అక్బర్ అన్నారు. ఈ సందర్భంగా కడప తన కార్యాలయంలో మన్నూర్ అక్బర్ మాట్లాడుతూ మంగళగిరి అంటే లోకేష్ బాబు, లోకేష్ బాబు అంటే మంగళగిరి అని ప్రజలు ఆయనను సొంత కుటుంబ సభ్యునిగా చూస్తున్నారన్నారు. మంగళగిరిని రాష్ట్రంలో ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి లోకేష్ బాబు కృషి చేస్తున్నారన్నారు. ఇప్పటికే ప్రతి వ్యక్తి గుండెల్లో లోకేష్ బాబు చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ప్రతి వర్గానికి న్యాయం జరిగే విధంగా, అభివృద్ధి చేసే విధంగా ప్రత్యేక నియోజకవర్గం ఆయన నాయకత్వంలో నిర్మాణం కాబోతుందని స్పష్టం చేశారు. నామినేషన్ మంగళగిరి ప్రజల ఆనందోత్సాహంతో కేరింపుల మధ్యన కూటమి నాయకులు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమానికి మంగళగిరి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై లోకేష్ బాబు గారికి మద్దతు తెలపడం జరిగింది. గడిచిన ఈ 5 సంవత్సరాలలో ఒక పాదయాత్ర తప్పితే మిగిలిన అన్ని రోజులు లోకేష్ బాబు గారు మంగళగిరి ప్రజలతో ఉండడం జరిగింది. మంగళగిరిని ఒక ఆదర్శ నియోజకవర్గంగా రాష్ట్రంలో నిలబెట్టాలా, అభివృద్ధి చేయాలా, పూర్తి స్థాయిలో ఇక్కడ మనము వారికి అండగా ఉండాలని చెప్పేసి ఆయన నిరంతరము పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు, ముఖ్యంగా మంగళగిరి ప్రజలందరికీ తెలుసు. ఈరోజు లోకేష్ బాబు గారు అంటే మంగళగిరి అంటే లోకేష్ బాబుగా రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు. మంగళగిరి ప్రజల ఇళ్లలో లోకేష్ బాబు గారు సొంత మనిషిగా, తన కుటుంబ సభ్యునిగా భావిస్తూ ఉన్నారు. ఏ అవసరం వచ్చినప్పటికీ లోకేష్ బాబు గారి దృష్టికి ఆ నియోజకవర్గ ప్రజలు నేరుగా ఆయన దృష్టికి తీసుకొని పోయి సమస్యలు పరిష్కరించుకునే పరిస్థితిని, ఆ వేదికను, సులువైనటువంటి మార్గాన్ని లోకేష్ బాబు గారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మంగళగిరిలో ఉన్నటువంటి చేనేతలు కానీ, అదేవిధంగా బంగారు వ్యాపారస్తులు, కార్మికులు కానీ, అదే బలహీన వర్గాలు కానీ, దళితులు కానీ, దూదేకుల ముస్లిం సోదరులు కానీ ప్రతి ఒక్క వర్గము లోకేష్ బాబు గారికి మద్దతుగా, వారి స్నేహితులకు, వారి బంధువులకు, వారి స్వచ్ఛందంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ లోకేష్ బాబు గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు గట్టి నిర్ణయంతో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. లోకేష్ బాబు గారి నామినేషన్ ప్రక్రియకు లోకేష్ బాబు గారి కోసం
స్వచ్ఛందంగా అభిమానంతో కొన్ని వేల మంది మంగళగిరి ప్రజలు హాజరు కావడంతో ఆ యొక్క నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పైన మరింత నమ్మకం పెరిగింది రాష్ట్రంలో. మీరు మంగళగిరి ప్రజలు చాలా అదృష్టవంతులు. లోకేష్ బాబు గారు చాలా ఉన్నతమైనటువంటి భావాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలకు, యువతకు ఉద్యోగ అవకాశాలు, మహిళలకు భద్రత, మహిళా సాధికారత, ప్రతి ఒక్క అంశం పైన ఆయనకు పట్టున్నటువంటి వ్యక్తి, అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ప్రతి ఒక్క అంశం పైన మాట్లాడాలంటే అనర్గళంగా మాట్లాడేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి నాయకత్వంలో మంగళగిరి ప్రజలు ఉన్నారంటే చాలా అదృష్టవంతులుగా మేము భావిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా లోకేష్ బాబు గారికి శుభాకాంక్షలు గుడికి మేము తెలియజేస్తా ఉన్నాం. న్యూస్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి K+ న్యూస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, ఫాలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.